గూగుల్ ప్లే స్టోర్లో ఇండియాకి సంబంధించిన కొన్ని యాప్స్ తొలగించడం మీద కేంద్రం సీరియస్ అయింది, నోటీస్ ఇచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్ యాప్లను తొలగించేందుకు అనుమతి లేదని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వచ్చే వారంలో గూగుల్తో తొలగించిన యాప్ల సంస్థలతోనూ సమావేశం నిర్వహిస్తామని తాజాగా తేల్చి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు అంకురాలు ఎంతో కీలకం, అంటే స్టార్టప్ కంపెనీలే తొలగించారనమాట. ఆ సంస్థల భవితవ్యాన్ని ఏ పెద్ద సాంకేతిక సంస్థ నిర్ణయానికి వదిలేయలేము అని వివరించారు. సేవా రుసుము చెల్లింపుల వివాద నేపథ్యంలో భారత్లో ప్రముఖ మ్యాట్రిమోనీ యాప్లతో సహా కొన్ని యాప్లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ నేపథ్యంలో మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో పోటీతత్వాన్ని అంకురాలను దెబ్బతీసేలా గూగుల్ ఆధిపత్యం కొనసాగిస్తున్న మీద ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా గూగుల్ ప్రవర్తించడం ఆధిపత్య దుర్వినియోగం కిందకు వస్తుందా రాదా అనే అంశం మీద ప్రభుత్వం న్యాయస్థానాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చేశారు. యాప్ల తొలగింపుకు అనుమతి లేదంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు చేయడంతో ప్లేస్టోర్ నుంచి తొలగించిన కొన్ని ప్రముఖ భారతీయ యాప్లను గూగుల్ పునరుద్ధరణ చేసింది. వీటిలో నౌకరీ, 99 ఏ క్రాస్ లాంటివి ఉన్నాయి. అయితే కొన్ని యాప్ల సంస్థలు ప్లేస్టోర్ బిల్డింగ్ నిబంధనలను పాటించడం వల్లే గూగుల్ పునరుద్ధరణ చేసిందని, దీనికి ప్రభుత్వ హెచ్చరికలతో సంబంధం లేదని చెప్తున్నారు.